తెలంగాణలోని ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న పాత బంగ్లా గురించి చాలామంది భయంకరమైన కథలు చెబుతుంటారు. అది రక్తపాతం బంగ్లా అని ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారిలో ఎవరు తిరిగి రాలేదట. శ్రవణ్, కిరణ్ మరియు అనిల్ అనే ముగ్గురు స్నేహితులు ఆ బంగ్లాలో రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించారు. గ్రామస్తులు వారిని హెచ్చరించారు కూడా. ఆ బంగ్లా నేరస్తుల ప్రాణాన్ని తీసిన శాపగ్రస్త ప్రదేశం. మీరు వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు. అయినప్పటికీ వారిలో పట్టుదల ఎక్కువ ఉండడంతో ఒక చలికాలపు రాత్రి వాళ్ళు బంగ్లాకు వెళ్ళారు. ఆ బంగ్లా చాలా పాతది. పెద్ద పెద్ద తలుపులు గద్దలు చించుకున్నట్టు కనిపిస్తున్నాయి. తలుపులు తెరిచినప్పుడు గాలి వేగంగా వీచడంతో వాళ్ళ గుండెల్లో ఒక చిరు భయం మొదలైంది. లోపల అడుగు పెట్టగానే అందులో విపరీతమైన చీకటి ఉంది. గోడలపై రక్తపు మరకలు కనిపించాయి. శ్రవణ్ ఒక గదిలో వెళ్తున్నాడు. అప్పుడు చీకటిలో ఒక పెద్ద ఆవాజు వినిపించింది. ఈ బంగ్లాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నా ఆత్మకు ఆహారమవుతారు. అతడు వెనక్కి తిరగడానికి ప్రయత్నించిన తలుపులు బిగువుగా మూసుకుపోయాయి. అనిల్, కిరణ్ మరో గదిలోకి పరిగెత్తగా అక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. ఒక బొమ్మ రక్తంతో నిండిన చేతులతో రోధిస్తుంది. శ్రవణ్ తన టార్చ్ వెలుగుతో ఆ చీకటిలో ఏముందో చూడడానికి ప్రయత్నించాడు. అతని ముందు ఒక చీకటి ఆకారం క్రమంగా ప్రత్యక్షమై కళ్ళు నేరుగా చేసి అతనిని చూసింది. అది అమానుషమైన కంఠంతో కేకలు పెట్టింది. నాకు నా న్యాయం చెయ్యలేదు, అందరూ నాశనమవుతారు. అలా అనగానే అందరూ భయపడిపోయి తలుపు తెరవడానికి ప్రయత్నించగా తలుపు మూసివేయబడి ఉంది. కిరణ్ ఒక కిటికీ వైపు పరిగెత్తి బయటకు దూకాడు. కానీ అతను దూరంలోనే ఒక వింత శక్తి చేత మరణించాడు. అనంతరం శ్రావణ్ అక్కడ ఉన్న ఒక పాత పుస్తకాన్ని చూశాడు. అందులో ఈ బంగ్లా రహస్యం రాసి ఉంది. ఒకప్పుడు ఈ బంగ్లాలో నివసించే నాయిక తన కుటుంబ సభ్యుల చేతిలో నిందించబడి హతమార్చబడింది. ఆమె ఆత్మ శాపంగా మారి బంగ్లాను శాశ్వతంగా ఆక్రమించింది. అనిల్ మరియు శ్రావణ్ ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు ఆ రోజు తాము చూసిన ఆత్మ యొక్క భయంకరమైన దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. ఆ తర్వాత ఆ బంగ్లాను ఎవరూ మళ్ళీ సందర్శించలేదు కూడా. ఈ సంఘటన తర్వాత ఆ గ్రామస్తులు ఆ బంగ్లా గురించి మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. బంగ్లా చుట్టూ పెద్ద గోడతో మూసివేశారు. కానీ రాత్రిపూట అక్కడి నుంచి వస్తున్న అరుపులు, చప్పుడు ఇంకా ఎవరిని మర్చిపోలేని అనుభవంగా మిగిలాయి.